హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. మిలిటరీ పవర్ విషయంలో మన ఇండియా ఆల్రెడీ ఒక సూపర్ పవర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీస్లో మనది 4వ స్థానం. అమెరికా, రష్యా, చైనా తర్వాత మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ మన ఇండియా. అయితే ఇప్పుడు మన డిఆర్డిఓ సైంటిస్టులు డిఫెన్స్ టెక్నాలజీలో ఇండియాను మరింత పవర్ఫుల్గా మార్చారు. విషయం ఏమిటంటే మన ఇండియా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఇలాంటి టెక్నాలజీ ప్రపంచంలో కేవలం కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఉంది. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ అండ్ చైనా తర్వాత ఇప్పుడు ఈ టెస్ట్ సక్సెస్ అవ్వడంతో మన ఇండియా 5వ పవర్ఫుల్ కంట్రీగా మారింది. మిసైల్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి క్రూజ్ మిసైల్, రెండవది బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్స్ మినిమం 10,000 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేయగలవు. అంత వేగంగా వచ్చే మిసైల్ని ఆపడం అంత ఈజీ కాదు. మనకు రెస్పాండ్ అవ్వడానికి టైం కూడా ఉండదు. అలాంటి మిసైల్ని ముందుగానే ఐడెంటిఫై చేసి ఆకాశంలో పేల్చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ దాన్ని మన భారత్ చేసి చూపించింది. అయితే ఏంటి ఈ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్? మన దగ్గర ఆల్రెడీ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా. అలాంటప్పుడు దీని అవసరం ఏముంది? ఇది ఏ విధంగా పనిచేస్తుంది? ఇది మన ఇండియాను పవర్ఫుల్ కంట్రీగా ఎలా మారుస్తుంది? కొన్ని రోజుల క్రితం ఇండియా సుదర్శన చక్ర ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ లాంటి ప్రాజెక్ట్ పైన పనిచేస్తుంది అని తెలిసింది. ఆ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. ప్రపంచంలో జరుగుతున్న ఉద్రిక్తలతో మార్కెట్ మరోసారి షేక్ అయింది. కానీ సరైన సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ పోర్ట్ఫోలియో పెంచుకున్నారు. మిగతా వారు చూస్తూ ఉండిపోయారు. నేడు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించవచ్చు. అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ చాలా తక్కువ టైంలో సంపాదించవచ్చు. అందుకు మీకు మార్కెట్ వుల్ఫ్ హెల్ప్ అవుతుంది. ఈ మార్కెట్ వుల్ఫ్ ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుని రైట్ డెసిషన్ తీసుకుంటారు. అండ్ ఇదొక సెబీ రిజిస్టర్డ్ యాప్. బెస్ట్ పార్ట్ ఏమిటంటే మీరు కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్లో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1856 ప్రాఫిట్, ఇలా మీకు ఎంత ప్రాఫిట్ వస్తే అంత అమౌంట్ చూపిస్తుంది. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ జస్ట్ ఒక్క రోజులో 11,060 రూపీస్ బుక్ చేసుకున్నారు. ఒక్క నెలలో 84,361, సంవత్సరంలో 5,05,080 వరకు లాభాలు పొందామని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్స్ కూడా ఉండదు. ఇప్పటి వరకు ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. అన్నీ తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మన ఈ సంస్థలో పనిచేసే సైంటిస్టులు రోజు రోజుకి మన దేశాన్ని పవర్ఫుల్గా మారుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మన దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారు. విషయం ఏమిటంటే జూన్ 10 అండ్ 11 తేదీల్లో మన డిఆర్డిఓ ఒడిశా సముద్ర తీరంలో ITR ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఒక ఇంపార్టెంట్ టెస్ట్ని కండక్ట్ చేశారు. మీరు మ్యాప్లో చూసినట్టయితే ఇదిగో ఈ ప్రాంతంలో మన ఇండియా కొత్తగా తయారు చేసిన మిసైల్స్ని, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మన డిఆర్డిఓ టెస్ట్ చేసింది మల్టీ లేయర్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. దాంతోపాటు నేవల్ యాంటీషిప్ మిసైల్ టెస్ట్ని కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. ఈ టెస్ట్ని ఇండియా చాలా సీక్రెట్గా కండక్ట్ చేసింది. ఇది జరిగే ముందు మనం ఎలాంటి టెస్ట్ చేస్తున్నాము అనే విషయాన్ని ఎక్కడ రివీల్ చేయలేదు. అండ్ ఈ టెస్ట్ కోసం ఒడిశాలోని బాలాషోర్ ప్రాంతంలో ఉన్న దాదాపు 11 విలేజెస్ని ఖాళీ చేయించారు. ప్రజలందరినీ వేరే సురక్షిత ప్రాంతానికి తరలించిన తర్వాతే ఈ టెస్ట్ని చేశారు. దీన్ని బట్టి ఇది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమై ఉండాలి. మనం ఇక్కడ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముందుగా మీరు ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సాధారణంగా మిసైల్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి క్రూజ్ మిసైల్. క్రూజ్ మిసైల్ అనేది ఎక్కువ ఎత్తులో ట్రావెల్ చేయదు. ఇది విమానంలాగా భూమికి సమాంతరంగా ప్యారలల్గా ట్రావెల్ చేయగలదు.
డైరెక్షన్ని కూడా మార్చగలదు. అందుకే దీన్ని క్రూజ్ మిసైల్ అంటారు. ఇది ఎక్కువ దూరం వరకు ట్రావెల్ చేయదు. ఇక రెండవది బాలిస్టిక్ మిసైల్. ఇది ఎక్కువ దూరంలో ఉన్న టార్గెట్ని హై స్పీడ్తో హెవీగా డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది పారాబోలా షేప్లో ట్రావెల్ చేస్తుంది. ముందు ఇది ఆకాశంలో చాలా ఎత్తులోకి వెళ్తుంది, కొన్నిసార్లు అంతరిక్షంలోకి కూడా చేరుతుంది. అంత ఎత్తు నుంచి టార్గెట్ వైపు కిందగా ట్రావెల్ చేస్తుంది. ఇది కిందకి ట్రావెల్ చేస్తున్నప్పుడు దీనికి గ్రావిటీ కూడా తోడవుతుంది. ఒకవైపు గ్రావిటీ, రెండో వైపు ఇందులో థ్రస్టర్స్ కూడా ఉంటాయి. సో ఇది టార్గెట్ వైపు ఎంత వేగంగా వస్తుంది అంటే శత్రువులు తమ వైపు ఈ మిసైల్ వస్తుంది అని తెలిసి కూడా వాళ్ళు వెంటనే రియాక్ట్ అవ్వలేరు. అంత టైం కూడా ఈ మిసైల్ ఇవ్వదు. సో ఇలాంటి మిసైల్తో శత్రువులపైన దాడి చేస్తే వాళ్ళు దాని నుంచి తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువ. అండ్ ఇలాంటి మిసైల్ని ఆకాశంలో లేదా అంతరిక్షంలో పేల్చేసే టెక్నాలజీ అన్ని దేశాల దగ్గర లేదు. మన ఇండియా దీన్నే సవాలుగా తీసుకొని ఎలాగైనా సరే ఈ టెక్నాలజీని డెవలప్ చేయాలి అనుకుంది. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్, ఇంకోవైపు చైనా. ఇవి ప్రజెంట్ మనకు ఉన్న పెద్ద శత్రువులు. చైనా ఈ టెక్నాలజీని ముందుగానే డెవలప్ చేసుకుంది, పాకిస్తాన్ దగ్గర లేదు. కానీ చైనా మనల్ని టార్గెట్ చేయడానికి పాకిస్తాన్కి ఈ టెక్నాలజీని ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఆల్రెడీ చైనా రకరకాల అడ్వాన్స్ మిసైల్స్ని, ఫైటర్ జెట్స్ని మనల్ని టార్గెట్ చేయడానికి పాకిస్తాన్కి ఇస్తుంది. సో ఈ టైంలో మనం ఇలాంటి టెక్నాలజీ డెవలప్ చేయడం చాలా అవసరం. అందుకే మన DRDO సైంటిస్టులు ఎంతగానో కష్టపడి ఈ టెక్నాలజీని ఇప్పుడు డెవలప్ చేశారు. అయితే మన సైంటిస్టులు ఈ టెస్ట్ని చేయడానికి 11 ఊర్లను ఎందుకు ఖాళీ చేయించారు అనే డౌట్ మీకు రావచ్చు. విషయం ఏమిటంటే మనం ఒక మిసైల్ని శత్రువుల ఏరియా పైన వేసి ఆ ప్రాంతాన్ని డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఒక సిటీ పైన ఆర్ ఒక ఎయిర్ బేస్ పైన మిసైల్ వేయడం ఈజీ, ఎందుకంటే ఆ టార్గెట్ పెద్దగా ఉంటుంది. కానీ ఒక మిసైల్తో ఇంకో మిసైల్ని హిట్ చేయాలి అంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఆ మిసైల్ ఆల్రెడీ 1000 కిలోమీటర్ల వేగంతో మీ వైపు ట్రావెల్ చేస్తుంది. దాని పొజిషన్ని, దాని స్పీడ్ని, దాని డైరెక్షన్ని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఏ మాత్రం మినిమం ఎర్రర్ లేకుండా దాన్ని ఆకాశంలోనే పేల్చేయాలి. ఇది ఛాలెంజింగ్ టాస్క్. మీరు రామాయణం, మహాభారతం సినిమా ఆర్ సీరియల్ చూసి ఉంటారు. అప్పట్లో మహారాజులు యుద్ధం చేసేటప్పుడు ఒకరి బాణాలు ఇంకోరి బాణాలతో ఆకాశంలో కొలైడై విస్ఫోటనాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు రియల్ లైఫ్లో జరుగుతుంది. అలాంటి టెక్నాలజీనే మన DRDO తయారు చేసింది. అయితే మన DRDO సైంటిస్టులు ఈ టెస్ట్ని చేయడానికి మన మోస్ట్ పవర్ఫుల్ అగ్ని మిసైల్ని ఉపయోగించారు. అగ్ని అనేది ఒక లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఇది 8000, 10,000 కిలోమీటర్ల దూరంలో ట్రావెల్ చేసి శత్రువుల్ని నాశనం చేయగలదు. అయితే అలాంటి మిసైల్ని మన సైంటిస్టులు ఒడిశా సముద్ర తీర ప్రాంతంలో ఆకాశంలోనే పేల్చారు. ఇప్పుడు మనం అగ్ని మిసైల్ని లాంచ్ చేశాము. దాన్ని కౌంటర్ చేయడానికి యాంటీ బాలిస్టిక్ మిసైల్ని కూడా లాంచ్ చేశాము. ఇవి రెండు వెళ్ళి ఆకాశంలో ఇలా కొలైడ్ అవ్వాలి. కానీ ఒకవేళ మన క్యాలిక్యులేషన్లో చిన్న ఎర్రర్ ఉన్నా అవి రెండు కొలైడ్ కావు, రెండూ కూడా కింద గ్రౌండ్ పైన వచ్చి పడతాయి. సో అప్పుడు గ్రౌండ్లో ఉన్న ప్రజలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీగా డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ ప్రాంతంలో ఉన్న 11 ఊర్లను ఖాళీ చేయించారు. కానీ మన సైంటిస్టులు ఎంత క్యాపబుల్ అంటే ఏ మాత్రం మిస్టేక్ లేకుండా మన దగ్గర ఉన్న అగ్ని సూపర్ మిసైల్ని ఆకాశంలోనే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో పేల్చగలిగారు. ఇది ఒక అతిపెద్ద అచీవ్మెంట్. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ముందుగా శత్రువులు మన దేశం వైపు ఏదైనా బాలిస్టిక్ మిసైల్ వేస్తే దాన్ని ఐడెంటిఫై చేసే పవర్ఫుల్ రాడార్ సిస్టమ్ మన దగ్గర ఉండాలి. ఈ రాడార్ సిస్టమ్ ఒక మిసైల్ మన వైపు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్కి ఉన్న సూపర్ కంప్యూటర్కి చేరుతుంది. ఆ సూపర్ కంప్యూటర్ రాడార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఆ వస్తున్న మిసైల్ యొక్క పొజిషన్, స్పీడ్, డైరెక్షన్ని పిన్ పాయింట్ యాక్యురసీతో ఐడెంటిఫై చేస్తుంది. అండ్ అది ఏ లొకేషన్కి వచ్చి హిట్ చేస్తుందో కూడా ముందుగానే అంచనా వేస్తుంది. వన్స్ ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ని సూపర్ కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ డిఫెన్స్ మెకానిజంకి, ఇంటర్సెప్టార్ మెకానిజంకి వెళ్తుంది. అప్పుడు మనం దాన్ని కౌంటర్ చేయడానికి, ఆకాశంలోనే పేల్చడానికి ఇంకో మిసైల్ని లాంచ్ చేస్తాము. అండ్ ఈ మిసైల్ని కూడా సూపర్ కంప్యూటర్ ప్రాపర్గా గైడ్ చేయాలి. శత్రువుల మిసైల్ని కరెక్ట్గా హిట్ చేసేలాగా ఇన్ఫర్మేషన్ కంటిన్యూగా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఒకసారి ఇమాజిన్ చేయండి, దాదాపు 10,000 కిలోమీటర్ల వేగంతో ఒక మిసైల్ చాలా వేగంగా మీ వైపు వస్తుంది. దాన్ని మీరు ఆకాశంలో కరెక్ట్గా ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని మన సైంటిస్టులు చేసి చూపించారు. నిజంగా ఇది ఎంతో గర్వించదగ్గ విషయం.
సేల్యూట్ టు డిఆర్డిఓ. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, బ్రదర్ మన దగ్గర S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా, అది కూడా శత్రువుల మిసైల్ని ఆకాశంలో పేల్చేస్తుంది కదా, అలాంటప్పుడు మనకి బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు అని. ఇది వ్యాలిడ్ క్వశ్చన్. విషయం ఏమిటంటే మన దగ్గర ఉన్న S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రేంజ్ కాస్త తక్కువ. ఇది 1000-2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిసైల్స్ని ఐడెంటిఫై చేయగలదు. పాకిస్తాన్ని సర్వనాశనం చేయడానికి ఇది సరిపోతుంది. కానీ ఇది హై స్పీడ్తో వచ్చే బ్యాలిస్టిక్ మిసైల్స్ని 100% ఆపలేదు. అండ్ ఇది మల్టీపర్పస్ డిఫెన్స్ మెకానిజం. అంటే ఇది ఫైటర్ జెట్ని షూట్ డౌన్ చేస్తుంది, మిసైల్స్ని షూట్ డౌన్ చేస్తుంది, అండ్ డ్రోన్స్ని కూడా షూట్ డౌన్ చేస్తుంది. కానీ అడ్వాన్స్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇవి ఎంతో వేగంగా ట్రావెల్ చేస్తాయి. వాటిని కూడా ఇది టార్గెట్ చేయగలదు, కానీ అంత యాక్యురేట్గా టార్గెట్ చేయలేదు. అంటే వీటిని కౌంటర్ చేయడంలో మనం S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా నమ్మలేము. అందుకే మనకు ఒక స్పెషల్ టెక్నాలజీ కావాలి. ఫ్యూచర్లో హై స్పీడ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ మన వైపు వచ్చినా దాన్ని మనం ఆకాశంలో పేల్చగలగాలి. అందుకే సైంటిస్టులు ఈ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఒక ఆల్రౌండర్ లాంటిది. క్రికెట్లో హార్దిక్ పాండ్యా లాగా బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు, మంచి ఫీల్డింగ్ కూడా చేయగలడు. కానీ ఈ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కేవలం ఒక పర్పస్ కోసం స్పెషలైజ్డ్గా తయారు చేయబడింది. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏది ఏమైనా సరే శత్రువులు మనపై వేసిన అడ్వాన్స్ బ్యాలిస్టిక్ మిసైల్ని ఆకాశంలో ఖచ్చితంగా పేల్చేస్తుంది అనే నమ్మకాన్ని మనకు ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి టెక్నాలజీ అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ అండ్ చైనా దగ్గర మాత్రమే ఉంది. ఇప్పుడు మనం దాన్ని డెవలప్ చేసుకున్నాం. మనం 5వ పవర్ఫుల్ కంట్రీగా మారాం. నిజం చెప్పాలంటే చైనా టెక్నాలజీని మనం అంతగా నమ్మలేము. కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ఇలాంటి టెక్నాలజీ లేకపోయినా ఉంది అని చెప్పుకుంటారు. కానీ మన ఇండియా అలా కాదు. మనం అన్ని టెస్ట్లను పబ్లిక్గా రివీల్ చేస్తాం. టెస్ట్ జరిగే ముందు చెప్పకపోవచ్చు, కానీ వన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత దాని రిజల్ట్స్ని పబ్లిక్ చేస్తాము. దాంతో ప్రపంచ దేశాలు వాటిని చూసి ఇండియా ఈ డిఫెన్స్ టెక్నాలజీలో పవర్ఫుల్గా మారింది అని రియలైజ్ అవుతాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం ప్రపంచానికి ఎంత అడ్వాన్స్ లెవెల్లో యుద్ధం చేయగలమో క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేశాము. ఇప్పుడు ఈ టెస్ట్తో ప్రపంచ దేశాలు ఇండియాను చూసే విధానమే మారిపోతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఈ టెక్నాలజీని మనం ఇప్పుడు డెవలప్ చేశాము అని మీరు చెప్తున్నారు, మరి ఇంతకుముందు మన దగ్గర ఏమీ లేదా అంటే అలా కాదు. మన దగ్గర ఆల్రెడీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి PAD పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది మన చుట్టూ 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులు వేసే బ్యాలిస్టిక్ మిసైల్ని ఐడెంటిఫై చేయగలదు. అండ్ ఆ బ్యాలిస్టిక్ మిసైల్ని ఎంత ఎత్తులో ఉన్నా, ఈవెన్ స్పేస్లో ఉన్నా నాశనం చేయగలదు. కానీ ఇది చైనా మొత్తాన్ని కవర్ చేయలేదు. చైనా నుంచి వచ్చే థ్రెట్ని మనం ఈ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో కౌంటర్ చేయలేము. దాంతోపాటు మన దగ్గర AAD అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. దీన్నే అశ్విన్ అని కూడా అంటారు. ఇది కూడా తక్కువ డిస్టెన్స్లో ఉన్న మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండింటిని మనం 2019లోనే ఫేజ్ 1 దశలోనే డెవలప్ చేసుకున్నాం. అదే ఇప్పుడు మనం చేసింది ఫేజ్ 2. ఇందులో మనం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేశాము. ఇంటర్ కాంటినెంటల్ అంటే వేరే ఖండం నుంచి వేసే మిసైల్స్ని కూడా మనం ఆపగలము. దీని రేంజ్ 5000, 8000, 10,000 వరకు ఉంటుంది. అంటే ప్రపంచంలో మన శత్రువులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఇండియాను టార్గెట్ చేస్తే మనకు ఈజీగా తెలిసిపోతుంది. మన ఇండియా ఈ డిఫెన్స్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది అని తెలిసి చైనాకు ఇంటర్నల్గా చెమటలు పట్టి ఉంటాయి. వాళ్ళు బయటకు చెప్పరు, కానీ ఎప్పటికప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటారు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే అదొక చిల్లర దేశం. దాన్ని మనం కాంపిటీటర్గా చూడాల్సిన అవసరమే లేదు. రీసెంట్గా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, ఒకవేళ ఇండియా మాకు రావాల్సిన వాటర్ని రిలీజ్ చేయకపోతే, అంటే ఇక్కడ వీడు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం దాన్ని సస్పెండ్ చేశాం కదా, ఆ వాటర్ని ఇండియా రిలీజ్ చేయకపోతే దాన్ని మేము యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తాము, యుద్ధానికి వస్తాము అని చెప్తున్నాడు. ఈ పాకిస్తాన్ పొలిటీషియన్స్, ఈవెన్ అక్కడి మిలిటరీ ఆఫీసర్లు కూడా అక్కడి ప్రజల ముందు మేము తోపులము అని ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తారు. కానీ ఇండియా నిజంగా యుద్ధ రంగంలోకి దిగింది అని తెలిస్తే వీళ్ళంతా పారిపోతారు. అంతెందుకు, వీళ్ళ మిలిటరీ లీడర్ ఆసిమ్ మునీర్ గాడు ఆపరేషన్ సింధూర్ జరిగినంతసేపు అండర్ గ్రౌండ్ బంకర్లో దాక్కున్నాడు. ఈ చిల్లరగాడు ఇప్పుడు బయటకు వచ్చి మీడియా ముందు ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. వీళ్ళు కేవలం షో ఆఫ్ చేస్తారు. నిజంగా యుద్ధంలోకి దిగితే అందరూ పారిపోతారు.
సో పాకిస్తాన్ గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం కన్సర్న్గా ఉండాల్సింది చైనా విషయంలో. ఇప్పుడు చైనాను ఛాలెంజ్ చేయడానికి మన డిఆర్డిఓ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఇది నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ మీలో ఎంతమంది మన డిఆర్డిఓ సైంటిస్టుల విషయంలో గర్వంగా ఫీల్ అవుతున్నారు? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని తెలుసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.